విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ పాన్ ఇండియా మూవీలో విలన్ రోల్ కోసం హాలీవుడ్ నటుడు ఆల్నాడో ఓస్లును ఫిక్స్ చేశారట మేకర్. తేజ సజ్జా హీరోగా కార్తిక ఘట్టమనేని తెరకెక్కించిన మిరాయి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అని మేకర్స్ ప్రకటించారు. అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ మోహన్ రాజా. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న చిత్రం స్పిరిట్. ఈ మూవీలో కీలక పాత్ర కోసం ఓ తమిళ హీరోను తీసుకోవాలని అనుకుంటున్నారట మేకర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కిందపురి మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ చూసిన చిరంజీవి చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించారు. ధనుష్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో రానున్న ఇడ్లీ కడై మూవీ అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బైసన్. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ మూవీ దీపావళికి రిలీజ్ కానుంది. గోపాలకృష్ణ దర్శకత్వంలో జయసుధ హీరోయిన్ గా పరిచయమైన చిత్రం లక్ష్మణ రేఖ. ఈ మూవీ విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక హైదరాబాద్ లో నిర్వహించారు.